ఇగోండి రాక్స్, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తున్నారు. సో చాలా బాగుంది అనమాట చూస్తాకి. ఇక్కడ అలా వెళ్ళి అట్ల మీద కూర్చోవాలనిపిస్తుంది, కానీ కూర్చున్న 2 నిమిషాలకు ఒకటి వచ్చేస్తాడు. ఏం కావాలంటాడు, నాకు ఏమొద్దున మాల్ కూర్చోనంటే కూర్చోకూడదు అంటాడు, పైసా అంటాడు. ఇది లేసి వచ్చేవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ నుండి ఇంకొక వ్యూ. ఈ గోవా బీచ్లో ఏంటంటే 20 రూపాయలు మ్యాగీ వండి 2 నాలుగు దొబ్బుతారు మన దగ్గర. ఇంకోటి ఇప్పుడు ఫుడ్ వచ్చింది, అది ఫిష్ కర్రీ అనమాట. ఇది ఫిష్, 2 వెజ్ కర్రీలు, మొత్తం ఒక చిన్న చెరువు కింద ఉంటుంది, చుట్టూరు కొండలు అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి అరంబోల్ బీచ్ అనమాట. మొత్తం స్వీట్ లేక్, అరంబోల్ బీచ్, రాక్స్ ఉన్న ఏరియా మొత్తం A to Z అరంబోల్ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఇలా కొంచెం దూరం వచ్చానండి, మొత్తం వ్యూ కనిపిస్తుందని, మొత్తం అరంబోల్ వ్యూ కనిపిస్తుందని. సో ఆ కొండ దాటి వెళ్తే మనకి స్వీట్ లేక్ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తే కొంచెం రాక్స్ ఉంటాయి. సో వెళ్దాం రండి. ఇదిగోండి ఇంక రెడ్ ఫ్లాగ్లు ఉంటాయి కదా, ఈ రెడ్ ఫ్లాగ్లు ఎందుకంటే నాకు తెలీదు, ఏం మరి నాకు తెలిసి దాటి వెళ్ళకూడదంట, కాదు మరి దేనికి కట్టారో తెలీదు. మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదనమాట. ఇది అసలు ఏంటిది, ఇది కూడా నాకు తెలియదండి ఏంటో మరి. ఈ ఎండకి అలా వెళ్ళి అట్ల మీద కూర్చోవాలనిపిస్తుంది, కానీ కూర్చున్న 2 నిమిషాలకు ఒకటి వచ్చేస్తాడు. ఏం కావాలంటాడు, నాకు ఏమొద్దున మాల్ కూర్చోనంటే కూర్చోకూడదు అంటాడు, పైసా అంటాడు. ఇది లేసి వచ్చేవాళ్ళు. ఆడ వచ్చేదా కూర్చుందాం, ఏం చేస్తాం. అమ్మా ఈ ఎండకి కూర్చుంటే భలే ఉంది. ఇంకో మనోడు వచ్చాడు, ఇంకా ఆర్డర్ చేసుకుంటే కూర్చోవాలన్నాడు. సరే అన్నా అని చెప్పి బయలుదేరి వచ్చేసాను అనమాట. అయిగోండి రాళ్ళు, మన స్వీట్ లేక్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, వీటి మీద ఉండాలన్నమాట. సో ఇలా వెళ్తాకు ఉండదు. ఇగోండి రాక్స్, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తున్నారు. సో చాలా బాగుంది అనమాట చూస్తాకి. ఇక్కడ నేచురల్గా వచ్చింది కదా, చాలా బాగుంది. మనుషులు తయారు చేసే దానికన్నా నేచురల్గా వచ్చి వీటికి అందం ఎక్కువ ఉండదు కదా. సో బాగున్నాయి అనమాట. మనకి వెళ్ళేదారిలో షాపింగ్ చేసుకోవడానికి ఇలా ఉంటాయి అనమాట. స్వీట్ లేక్ వెళ్ళేంత వరకు ఇలా ఉంటాయి అనమాట. బాగుంటాయి, ఓల్డ్ ఉంటాయి షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నుండి ఒకసారి వ్యూ చూడండి, అబ్బా సూపర్ కదా. చాలా కిందకు ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇంకొక వ్యూ. సూపర్ సూపర్. మనకి ఎన్ని వ్యూస్ చూడుతున్నాయో ఈ బీచ్ కెళ్ళి దారిలో ఒకసారి చూడండి. ఏదో ఖాళీగా ఉండే హోటల్ అనమాట. పడ్డామా ఇంకేం లేదు, డెత్ కన్ఫర్మ్. రోడ్ మీద పడితే కనుక అలా ఉన్నాయి రాళ్ళు చూస్తాకి. అయిగోండి కరెంట్ వైర్లు. ఇదిగోండి ఇలా అరంబోల్ బీచ్ ఎండకు వచ్చేస్తే మనకి ఇలా కిందకి దిగుతూ ఉంటుంది. సో ఇదే అనమాట స్వీట్ లేక్. ఆ పక్కన లేక్ ఉంటుంది, అంటే చిన్న చెరువు టైప్ ఉంటుంది, వెళ్ళి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇది మొత్తం స్వీట్ లేక్ ఏరియా అనమాట. సో ఇదే అరంబోల్ బీచ్ ఎండింగ్. ఇంకా ఈ అరంబోల్ బీచ్ ఏంటంటే అండి ఇదే లాస్ట్ అనమాట. ఇంకా నార్త్ గోవాలో బాగా నార్త్లో ఉంటుంది అనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఏముండవు అనమాట. 1-2 బీచ్లు ఉంటాయి కానీ చెప్పు తగ్గాయి. ఇంకా ఫేమస్ బీచ్ అంటే ఏముండవు అనమాట. దీని తర్వాత మనకి డైరెక్టర్ మహారాష్ట్ర బోర్డర్ అనమాట. సో ఇదే లాస్ట్ ఇంకా నార్త్ గోవాలో బీచ్లో. సో ఇది వచ్చేసి బాగా నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో చాలామంది బాగా కాలంగుట్ చూసుకుని వెళ్ళిపోతుంటారు. సో ఈ బీచ్ చాలా బాగుంటుంది అరంబోలు, ఎవరైనా ట్రై చేయండి. సో సౌత్ గోవాలో పలోలియం బీచ్ ఉంటుంది, అది ఇంకా తోపు అనమాట, దీనికన్నా తోపు. ఇంకోటి మొత్తం చాలా మట్టి ఖాళీ ఉందన్నమాట. ఏది కంటే అయినట్టు ఇలాగ ఉంటుంది. ఈవినింగ్ టైం రండి, 3:30 దాటిన తర్వాత మంచి చల్లగా నీడగా భలే ఉంటుంది ఇక్కడ. ఈ ఎండకొస్తే ఏముండదు, నాకు ఇలా చెమటలు కక్కుంటుంది తప్ప. అవి కూడా అక్కడ కాటేజెస్ కనిపిస్తున్నాయి కదా, అవి కొన్న రూమ్సే. ఇంకా అక్కడ ఉండాలంటే భలే ఉంటుంది, కానీ ఈ ఎండకంటే కష్టం. ఇంకొండి ఇప్పటికీ లోపల వచ్చాను. ఇలాగా అవుట్ సైడ్ డ్రింక్స్ నాట్ అలౌడ్ అంట, ఫైన్ 500 అంట. ఇంకా దొబ్బేయండి ఇంకా మా దగ్గర మొత్తం. గోవా అంటేనే మొత్తం పైసలు ఆడగా చూస్తారు భయ్య ఎవరైనా కానీ. ఇదేనండి స్వీట్ లేక్ అంటే, మొత్తం ఒక చిన్న చెరువు కింద ఉంటుంది, చుట్టూరు కొండలు అనమాట. ఏముండదు, అప్పుడైతే ఇది ఫుల్ ఉండేది అనమాట, నీళ్ళు కొద్దిగా నీట్గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది చూడండి, అసలు బాగా. ఇక్కడ మళ్ళీ 3 ప్రైజెస్, డబుల్ ప్రైజెస్. ఈ గోవా బీచ్లో ఏంటంటే 20 రూపాయలు మ్యాగీ వండి 2 నాలుగు దొబ్బుతారు మన దగ్గర. ప్రతి ఒక్కరు ఇక్కడ మన డబ్బులు లాగడాకే చూస్తారు తప్ప ఎవరో జెన్యున్గా క్వాంటిటీ తగ్గట్టు రేట్ ఎట్టరు. ఏంటి చిన్న మ్యాగీ 20 రూపాయల ప్యాకెట్ మ్యాగీ 200 ఏంటి అసలు అని చెప్తాను చూడండి. అప్పడం పాపడంటే అప్పడమే కదా,
80 రూపాయలు ఒక పాపడం అంటే ఒక అప్పడం. ఇంకా మాట్లాడుకోకూడదు మనం. ఇంకా ఎలా అయితే చెప్తే మనం గోవా రాకూడదు. వచ్చినా కానీ బీచ్లు దూరంగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి రావాలన్నమాట. అంటే నేను మాట్లాడుతున్నది మళ్ళీ నాలాంటి బడ్జెట్ సోలో ట్రావెలర్ గురించి అదనమాట. ఇక్కడ ఎక్కడైనా కూర్చుందామంటే కూర్చొనివ్వరు. మళ్ళీ 1.5 కిలోమీటర్ నడలే. ఎండకి లోలు తిరిగిపోతుంది నాకు. ఇంక వెళ్ళిపోదామండి బాబు, ఇంకా తప్పదు. ఇలా బీచ్ అంతా తిరిగి వచ్చి ఫుడ్ తింటకు వచ్చానండి. ఇక్కడ అరంబోల్ బీచ్లో 1 కిలోమీటర్ అనమాట మెయిన్ రోడ్లోకి వస్తే మనం తక్కువ దొరుకుతాయి. అరంబోల్ బీచ్లో అయితే స్టార్టింగ్ ఫ్రమ్ 250 అనమాట. సో మనకి అంత బడ్జెట్ కాదు. ఇక్కడ 150 రూపీస్ అనమాట. వచ్చాను, ఫుడ్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను కానీ. ఇక్కడ ఏంటంటే అండి, ఒక పూట ఫుడ్ తినకుండా ఉంటే 3 బీర్లు తాగొచ్చు డబ్బులతో. సో అదే అనమాట మ్యాటర్. సో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అన్నీ చీప్గా దొరుకుతాయి కానీ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఇంకోటి ఇప్పుడు ఫుడ్ వచ్చింది, అది ఫిష్ కర్రీ అనమాట. ఇది ఫిష్, 2 వెజ్ కర్రీలు, ఒక పచ్చడి, రైస్ అండ్ సలాడ్ ఒకటి. సో బాగుంటుంది ఫుడ్, బాగుంటుంది గోవాదే. చూద్దాం. ఇదే అనమాట మెయిన్ కర్రీ. సో ఎలా ఉందో చూస్తాను ఆగండి. అసలు యావరేజ్ అండి, అంతలేదు. ఏం చేస్తాం, తప్పదు తినేయడమే. కానీ జనరల్గా గోవా ఫుడ్ బాగుంటుంది, ఇక్కడ బాగోలేదు అంతే. ఇదేంటో తెలుసా, మనం పనసకాయ తింటాం కదా, పనసకాయ తిన్న తర్వాత గింజ ఉంటుంది కదా లోపలది, ఆ గింజ అనమాట. సో పనసకాయ కర్రీ ఇది. పనసకాయ గింజ కూడా వాడట్లేదు.